సమస్తము సమకూర్చి నా మేలుకే నా తండ్రి తీసుకొస్తాడు. నేను ఆయనతో ఉన్నాను, నేను ఆయనతో నడుస్తున్నా. ఏదన్నా రాని అది మేలుగానే మారిద్ది. బాగా చక్కగా వచ్చే యాంప్లిఫైర్ అండి, సౌండ్ సిస్టమ్ యాంప్లిఫైరు సడన్గా చెడిపోయింది ఒకరోజు మందిరంలో. బాధ వేసింది. సరే ఏం చేద్దాం, మెకానిక్ని పిలిచాను. బాగున్నది, చెడిపోయింది. మళ్ళీ ఇప్పుడు డబ్బులు ఖర్చు దీన్ని బాగు చేయించడానికి. అప్పట్లో కష్టకాలంలే. పాపం వచ్చి అదేదో రిపేర్ చేసి వెళ్ళాడు ఆ తమ్ముడు. వెళ్ళలా, రిపేర్ చేయడానికి వచ్చాడు. కొన్ని మాటలు ఆ సందర్భంగా అతనితో దేవుని గురించి మాట్లాడటం జరిగింది. ఆశ్చర్యం ఏంటంటే యాంప్లిఫైర్ బాగుపడింది, బాగు చేయడానికి వచ్చినాడు కూడా బాగుపడ్డాడు. సమూయేలు కొడుకులు ఉన్నారు. మాట విని చెప్పినట్టు విన్నట్టయితే కొడుకుల్నే ట్రైనప్ చేసి దేవునికి కనెక్ట్ చేసి సమూయేలు తర్వాత ఒకవేళ రాజు అయితే గీతే సమూయేలు కొడుకే అయ్యేవాడు. కానీ సమూయేలు కొడుకులు ఇద్దరు వెధవలు అయ్యారు. ఎందుకు వెధవలు అయ్యారో తెలుసా? తండ్రిని ఒక నాన్నగా తేలిగ్గా తీసుకున్నారు, కానీ ఒక గురువుగా దైవజనుడుగా తీసుకోవాలా. అది వాళ్ళ కర్మ. మనం నివసిస్తున్నవాడు, దేవునితో నడుస్తున్నవాడు, దైవ చిత్తాన్ని చేసేవాడు, దేవుడు ఏర్పరచుకున్నవాడు ఒక ప్రవక్త. మనకు జన్మనిచ్చిన తండ్రి ఒక ప్రవక్త. ప్రవక్త పిల్లలు మనం, అందుకు తగ్గట్టు మనం నడుచుకోవాలి. నాన్న అనుభవాలన్నీ మనం పుణికి పుచ్చుకోవాలి. నాన్న దేవునికి ఇష్టడుగా ఎలా నడిచాడో మనం కూడా అలా నడుచుకోవాలి అని వాళ్ళు అలా తీసుకోలేకపోయారు. అది అబ్రహాం కొడుకు ఇస్సాకు తీసుకున్నాడు. బలి చేయడానికి అబ్రహాము సిద్ధపడితే ఇస్సాకు చేతిలో కాళ్ళు అప్పచెప్పేశాడు. ఎందుకు నాన్న నన్ను బలియటానికి తెచ్చావా, నన్ను చంపడం ఏంటి నాన్న నువ్వు అని ఒక్క ప్రశ్న కూడా అడగలేదు. కారణం, నా తండ్రి ప్రవక్త, నా తండ్రి దైవజనుడు, నా తండ్రి దేవుని ఆత్మచేత నడిపించబడేవాడు, ప్రతిదినం దేవునితో మాట్లాడేవాడు. మా నాన్న ఈ పని చేస్తున్నాడంటే దీని వెనక ఏదో ఆంతర్యం ఉంది. నన్ను ఎంతో ప్రేమించే నా తండ్రి ఈరోజు నా ప్రాణం తీయడానికి నన్ను సిద్ధపరుస్తున్నాడంటే బహుశా నా దేవుడు అడిగి ఉండొచ్చు. నా ప్రాణం మీద నాకంటే కూడా నా నాన్నకే ఎక్కువ తీపి ఉంది. ఒకవేళ నీ కొడుకొద్దు నువ్వు బలేవు అని అంటే నా తండ్రి సంతోషంగా నాకు బదులు చచ్చిపోతాడు. అంటే నా ప్రాణం అంటే నేనంటే నా తండ్రికి తన ప్రాణం కంటే కూడా ఎక్కువ ఇష్టం. అయినా సరే దేవుడు నన్ను అడిగాడు కనుక నా తండ్రి నన్ను బలి చేయడానికి ఇష్టపడుతున్నాడు. దీన్ని సంతోషంగా స్వాగతిస్తాను. నా దేవుడిని నా తండ్రి అంత ప్రేమించినప్పుడు ఆయన బిడ్డగా నేను కూడా నా ప్రాణం కంటే ఎక్కువగా నా దేవుణ్ణి ప్రేమిస్తున్నానని నా జీవితంలో కూడా ఒక సాక్ష్యం ఉండాలి అనే అనుభవాన్ని ఇస్సాకు చూపించాడు బలిపీఠం మీద. చూపించాడు, ఒక్క మాట మాట్లాడలేదు. దారిలో అడిగాడు, నాన్న కట్టెలు ఉన్నాయి, అగ్ని ఉంది, అన్నీ ఉన్నాయి, తాడుంది పశువుని బంధించడానికి, కత్తి ఉంది దాన్ని బలి ఇవ్వటానికి, బలి పశువేది నాన్న అని అడిగాడు. అడిగేవాడే బలి పశువు అని అబ్రహాంకు తెలుసు. అమాయకంగా అడిగిన బిడ్డ వైపు చూచి ఆయనేం ఫీల్ అవ్వలా. యెహోవా ఇరే, పర్వతం మీద దేవుడే చూసుకుంటాడు పదనాయనా అన్నాడు. అక్కడికి వెళ్ళి బలిపీఠాన్ని సిద్ధపరిచి ఇస్సాకు కాళ్ళు దగ్గర పెట్టు అన్నాడు. 2 కాళ్ళు దగ్గర పెట్టి అర్థమైపోయింది ఇస్సాకి. చేతులు వెనక్కి పెట్టిన అన్న పెడరెక్కలు ఇచ్చి కట్టాడు. మరి బలి పశువులు అంతే కదా చేయాలి. కాళ్ళు చేతులు 2 కట్టేసి, ఎందుకంటే ప్రాణం తీసేటప్పుడు కదలకూడదు. కట్టెల మీద పండుకోబెట్టి దేవుని వైపు చూశాడు. ఇదిగో నువ్వు అడిగావు కదా, నీవు ప్రేమించి ఇస్సాకును తెచ్చి మొరియా దేశమందు నేను నీ చూపించే ప్రదేశంలో నాకు దహన బలిగా అర్పించమని, ఇదిగో బలి తీసుకోమని కత్తెత్తాడు. స్వరం వినబడింది ఆకాశం నుంచి. ఇస్సాకు మాట్లాడలేదు, దేవుడు మాట్లాడుతున్నాడు. అబ్రహామా అబ్రహామా అబ్రహామా, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయవద్దా.
వానిని దించు, వానినేమి చేయకము. ఎంత విధేయత అండి ఇస్సాకుదే. అంటే తండ్రి భక్తి జీవితాన్ని, ఆత్మీయ జీవితాన్ని, తండ్రి వెళ్ళి ప్రతిదినం దేవునితో కలుసుకుంటున్న అనుభవాన్ని ఇస్సాకు చూశాడు. ఇస్సాకు కనెక్ట్ అయ్యాడు దేవునికి. చివరికి తండ్రి అబ్రహాం పలికింది ఎలా నెరవేరిందో ఇస్సాకు కూడా తన అవసాన కాలమందు పలికినవి అక్షరాలా నెరవేరినాయి. ఆ ఇస్సాకు నుంచే యాకోబు వచ్చాడు. యాకోబు నుంచి 12 గోత్రాలు వచ్చారు. ఆ 12 గోత్రాల్లో ఒకటి యూదా గోత్రం. ఆ గోత్రంలో నుంచే నజరేయుడగు యేసు అన్న మన రక్షకుడు వచ్చాడు. కానీ సమూయేలు పిల్లలు అలా లేరు. అందుకే సమూయేలు ఏం చేశాడో తెలుసా? మాట వినని భార్య, మాట వినని పిల్లలు ఉంటే వాళ్ళతో వసంతం ఆడుతూ కూర్చుంటారు కొంతమంది. నా భార్య నా మాట వింటలా, నా పిల్లలు నా మాట వింటలా తళాంగ తగదేమి తోమంటుంటారు కొంతమంది. ఇటొక నాటి ఇటొక తీసి అవతల పడేవా. సమూయేలు చేసింది అదే పని. చెప్పినా అర్థం చేసుకోకుండా, దారి చూపించినా నడుచుకోకుండా, మూర్ఖంగా ఉన్న వాళ్ళ కోసం ప్రార్థన చేసి దేవునికి అప్పచెప్పేసి, దేవుడు నీ చేతికి అప్పగించిన వాళ్ళు బయట వాళ్ళైనా బయట బిడ్డలైనా సరే వాళ్ళని చెక్కు. అలా చేశాడు సమూయేలు. తన పిల్లల్ని పక్కన పెట్టేశాడు. సౌలును రాజుగా అభిషేకించాడు. వానికి ఎగస్టాలు ఎక్కువైనప్పుడు వాణ్ణి కూడా తొలగించి దావీదుని తీసుకొచ్చి దావీదు ఇంటికి వెళ్ళి యెష్షయి కొడుకైన దావీదును తైలం పోసి ప్రతిష్ఠ చేసి తెచ్చి ఇశ్రాయేలు మీద రాజుగా నిలబెట్టాడు. తన కొడుకుల్ని నిలబెట్టొచ్చుగా. వెధవలు తెలుసు సమూయేలుకి, వెధవలు అయిపోయారని. నన్ను ఒక తండ్రిగా, నాన్నగా చూసి నన్ను తేలిగ్గా లెక్కేశారు. చాలామంది పిల్లలు తండ్రులను అలానే చూస్తూ ఉంటారు. దేవుణ్ణి కలుసుకోవడాన్ని సాధన చేయని పనికి మాలిన పిల్లలు తమ తండ్రులు తమ తల్లులు భక్తిపరులై ఉన్నారు, వాళ్ళు దేవుని సంబంధులై ఉన్నారని ఎరగక వాళ్ళని వెటకారం చేస్తూ, వాళ్ళని ఎద్దేవా చేస్తూ, వాళ్ళని హేళన చేసే పిచ్చోళ్ళు ఉన్నారు. పిచ్చోళ్ళు, ఆసోదోళ్ళు. ఇక్కడే కదా ఆసోదోడు పాలెం. దేవునికి స్తోత్రం. అట్లాంటి వాళ్ళు ఉన్నారు. ఆసోదారి పాలెం పేరే కానీ వాళ్ళు మంచి వాళ్ళు, తెలియగలడు. కానీ ఒరిజినల్ ఆసోదోళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళ కోసం వసంతాలాడే అవసరం లేదు, వదిలేయటమే. సమూయేలు పనిచేశాడు. ఇదంతా మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఎవరినైనా సరే ప్రశ్నిస్తే ఒక్కడి కూడా సౌండ్ లేదు సమూయేలుని ఆర్గ్యూ చేయటానికి. అంత పరిపూర్ణంగా ఎలా బతికాడు అప్పటి రోజుల్లోనే అంటే ఒక్కటే ఒక కారణం, సమూయేలు దేవుణ్ణి కలుసుకున్నాడు. ఈరోజు మీ అందరికీ కేంద్ర బిందువు లాంటి పాయింట్ నేను చెప్పేది అదే నాన్న. ఇన్ని విని కూడా పిచ్చోళ్ళగా, తిక్కలోళ్ళగా మీ జీవితాలు కొనసాగిస్తే మీకు కర్మ. నేను చేయగలిగింది ఏం లేదు. కానీ అందరూ కాదు, కొందరైనా చురుకైన వాళ్ళు ఉంటారు, తెలివైన వాళ్ళు ఉంటారు, జ్ఞానవంతులు ఉంటారు, శ్రద్ధ కలిగిన వారు ఉంటారు, దేవుని మాటల్ని రోషంగా పట్టుకునే హృదయం కలిగిన వాళ్ళు ఉంటారు. వాళ్ళ కోసం చెప్తున్నాను ఈ విషయాలన్నీ కూడా. ఎవరో చెబితే నువ్వు విని నా దగ్గరికి రావటం కాదు, నువ్వుగా నన్ను కలుసుకోవాలి, నువ్వుగా నా పాదాలు వెతకాలి. అలా వెతికాడు దావీదు. వాళ్ళ అమ్మ చెప్పింది. దావీదు తర్వాత కీర్తనలు రాసేటప్పుడు, కీర్తనలు పాడేటప్పుడు నీ సేవకుడి కొడుకు అని చెప్పలా. ఏమన్నాడో తెలుసా? దేవా నీ సేవకురాలి కుమారుణ్ణి అన్నాడు. అంటే దావీదుకు భక్తి నేర్పింది ఎవరో తెలుసా? యెష్షయి సెకండ్. యెష్షయి భార్య దావీదు తల్లి నేర్పింది దేవుని గురించి దావీదుకే. అందుకే దావీదు వాళ్ళమ్మలో అమ్మని చూడలా, వాళ్ళమ్మలో ఒక దైవ జనురాలిని చూశాడు. అందుకన్నాడు, 2 చోట్ల అన్నాడు, నీ సేవకురాలి కుమారుణ్ణి నేను అని. తన తల్లిలో ఒక దైవ జనురాలు కనపడింది, ఒక ఆత్మీయురాలు కనపడింది, ఒక భక్తురాలు కనపడింది, ఒక ప్రార్థనా పర్రాలు కనపడింది, దేవుని కొరకు రోషము కలిగిన భక్తివంతురాలైన స్త్రీ కనపడింది. ఆమె అమ్మ అంటే కంటే దైవజనురాలు అని ఆమెను సన్మానించాడు. ఇంతగా చెబుతుంది దేవా నీ గురించి, మా పితరుల దేవా యెహోవా అని. అరణ్యానికి గొర్రెలు తోలుకొని పోయినప్పుడు గొర్రెల్ని మేత కొదిలి దావీదు చేసిన పని ఏంటో తెలుసా? తంత్రి వాయిద్యం తీసుకొని వాయిస్తూ తన తల్లి చెప్పిన దేవుణ్ణి వ్యక్తిగతంగా కలుసుకోవటం మొదలుపెట్టాడు. ఏం చేశాను చిన్నోడా నీకు? ఎండకెండుతున్నావు, వానకు తడుస్తున్నావు, ఇంటికి పోతే అన్నలందరూ నీ మీద పెత్తనం చేసేవాళ్ళు, నిన్ను ఎవరు గౌరవించ, నీకు ఏం మేలు చేశాను రా? వచ్చిన దగ్గర నుంచి ఇదే పనిలో ఉన్నావు.
గాఢాంధకారపు లోయల్లో ఒక్కోసారి నడుస్తున్నావు, చిన్నోడా భయం ఏట్లేదా? నాకెందుకు తండ్రి భయం, నువ్వు ఉన్నావుగా, నువ్వు నాతో ఉన్నావుగా. అవమానం అనిపించట్లేదా ఇంట్లో? పర్లేదు తండ్రి, పెద్దోళ్ళుగా అన్నయ్య, పెద్దోళ్ళు అనొచ్చు, చిన్నోడిని పడవచ్చు. అయినా తగ్గింపు నీకు ఇష్టంగా తగ్గించుకుంటాను. వాళ్ళందరూ బాగున్నారు, మరి ఎండకెండి వానకు తడుస్తున్నావు, నీ తల మరి ఎరుపెక్కింది కదా నాన్న, బాధ అనిపించట్లేదా? ఎందుకు తండ్రి, ఈ రూపేణ వచ్చి నీతో కలుసుకునే అవకాశం దొరికింది నాకు. ప్రతిరోజు నీతో మాట్లాడుకుంటున్నాను, నువ్వు నాతో మాట్లాడుతున్నావు, ఇంకా నాకు ఇంకేం కావాలి? సరే అట్లుండు, నీకు ఒక సమయం నిర్ణయిస్తాను, అట్లుండు. ఇకేళ్ళు అదే పరవశం, అదే పరవశం, అదే పరవశం. ఇక ఆయన ధ్యాస, ఆయన ధ్యానం, ఆయనే లోకం, ఆయనే ప్రపంచం. బైబిల్ గ్రంథంలో ఒక అద్భుతమైన మాట ఆయన మాట్లాడిన మాట, రాజు అయిన తర్వాత కూడా దేవుడు నాకు కనబడితే ఒక వరం అడుగుతానన్నాడు. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దాన్ని పొందవలెనని నేను ఎంతో ఆశించుచున్నాను. ఏమిటా వరం అంటే, ఆయన మందిరములో నిత్యము నివసించాలి, ఆయన ముఖ ప్రకాశాన్ని చూడాలి, ఆయన సన్నిధిలోనే నేను నిరంతరం ఉండాలి. నేను బయట వద్దు, నేను ఆయన మందిరంలోనే ఉండాలి, నాకు అది కావాలి. ఇది నేను దేవుణ్ణి అడుగుదాం అనుకుంటున్నాను, అడిగున్నాను అని కీర్తనల గ్రంథము 27వ కీర్తన 4వ వచనం. యెహోవా యొద్ద ఒక వరము అడిగి తిని దానిని నేను వెదకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవితకాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. కానీ ఎన్ని చుట్టుముట్టినా ఆ ఆరాధన ఆగదే, ఆ సహవాసం ఆగదే, ఆ ఫ్రెండ్షిప్ కట్ అయిపోదే. అట్లా కనెక్ట్ అయిపోయాడు. ఒక యవ్వనస్తుడు, ఒక యవ్వనస్తురాలు నిజంగా అలా దేవునికి కనెక్ట్ అయితే వాళ్ళు రాజులైన యాజకులు కాక మరేమవుతారో, వాళ్ళు రాజులైన యాజకులు కాక మరేమవుతారు? మీరు దేవునికి కనెక్ట్ అయితే మీరు అలా అవుతారనే సైతానుగాడు మిమ్మల్ని కనెక్ట్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు. భక్తి లేదు, తొక్కలేదని వదిలిపెట్టమ్మాయి, అవి మనకు పనికిరావు. మనం లైఫ్ని ఎంజాయ్ చేయాలి. చూడు లోకం చూడు ఎట్లుందో చూడు. అది మనం ఏంటంటే ఆదివారం దేవుడి సన్నిధి అంతవరకే, డెప్త్లోకి వెళ్ళకూడదు. వద్దొద్దు, మనకొద్దు, ఎందుకు అని వాడేస్తున్నాడు మసాలా. ఆ మసాలాకి చాలామంది బుక్ అయి ఉన్నారు, అందుకే ఇందా చేతులు ఎత్తలేకపోయారు. ఇప్పుడు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అదే మసాలా కింద వేగుతావా, లేకపోతే నా వైపుకి ఇకనన్నా సాగుతావా అని అడుగుతున్నాడు. ఆ పసిప్రాయము నుండే సమూయేలు దేవుని సముఖంలో దేవుని మొదట తెలుసుకున్నాడు, తర్వాత కలుసుకొని తెలుసుకున్నాడు, నిలిచిపోయాడు. తనకు ఇచ్చిన సమయం అంతట్లో అద్భుతమైన సేవ చేసి 2 రాజులను ప్రతిష్ఠించినటువంటి ప్రవక్తగా, మనందరికీ మాదిరి వ్యక్తిగా, తరతరాలుగా ఆయన ప్రశంసించబడతానే ఉన్నాడు. తమ్ముడు నీ పేరేందా వెనక? సమూయేలు అంట ఆయన పేరు. అసలు సమూయేలుకి ఆయనకి ఏమైనా సంబంధం ఉందా? కానీ సమూయేలు అని పేరు వచ్చింది. ఇట్లా ఎంతమంది లక్షల మంది, కోట్ల మంది పెట్టుకున్నారు సమూయేలు అని. ఇప్పుడు చూడండి, నేను ఎన్నిసార్లు ఇందాక మీ సమూయేలు అని, అట్లా ఆ సమూయేలు అనే నామం కోట్ల మంది నోళ్ళల్లో ప్రతిదినం పిలువబడుతుందంటే వింత కాదు. దావీదు తన తరము వారికి దేవుని సంకల్పం చొప్పున సేవ చేసి నిద్రించాడని అపోస్తల కార్యం 7లో ఉంది. అదేంది, రాజ్య పరిపాలన కదా దావీదు చేసింది? సేవ చేశాడా? సేవ చేశాడని బైబిల్ చెప్తుంది. మీకు తెలుసా, సౌలన్న యెహోవా యాజకుల్ని హతం చేశాడు, కానీ సౌలు టైంలో అయినా జనాలు దారి తప్పారు, కానీ చివరికి సౌలే కర్ణపిశాచి దగ్గరికి వెళ్ళాడు. కానీ దావీదున్న టైంలో ఒక్కడు కూడా వేరే వాటి వైపు తిరగల. దావీదు టైంలో దావీదు దేవునికి కనెక్ట్ అయ్యాడు.
ఆ ప్రజలందరినీ కూడా దేవునికే కనెక్ట్ చేశాడు. ఏ కార్యం జరిగినా ధనుర్గీతం ఒకటి రాస్తాడు, పాడండి రా పాడుకోండి అంటాడు. మందసాన్ని మోసుకొస్తుంటే రాజు అన్న ఇది కూడా పక్కన పెట్టేసి ఒక సామాన్యుడిలాగా ఆ మందసం ముందు గంతులు వేస్తూ నాట్యం ఆడుతూ దేవుని మహిమపరుస్తూ సామాన్యుడిలాగా మహిమరచి దేవుని కొని ఆడుతుండే ఆయన భార్య సౌలు కూతురు మీకాలు, ఏ కాలు? మీకాలు కాదు, మా కాలు కాదు, ఆమె పేరు మీకాలులే, స్తోత్రం. మీకాలు అంది, రాజు అయిన నీవు నీ స్థితిని మరచి నీచుడొకడు చేయనట్లు ఇలా చేయుట తగునా? ఎక్కడికి పోతాయి లేబర్ బుద్ధులు అనుకుందో ఏమో. మరి గొర్రెలు కాసేవాడు కదా, రాజ కుటుంబంలో పుడితే రాజవంశంలో పుడితే ఆ శౌర్యం, ఆ పరాక్రమం, ఆ రాజసం, ఆ టీవీ, ఆ దర్పం వస్తాయి. గొర్రెలు కాసుకునేవాడుగా, బట్టలు పోయేది కూడా కానకుండా ఎక్కడికి ఏం చేస్తాడులే అనుకుంది. పాపం బిడ్డ మనసులో హీనపరిచింది. జస్ట్ హృదయంలో అలా అనుకున్నందుకు దావీదుతో మొత్తం అన్నది 2 మాటలు అట్లా అంటది. అలా అన్నందుకు దావీదు ఏమన్నాడు తెలుసా? గొర్రెలు కాసుకునేవాడినే, కానీ మీ అయ్య చేతిలోంచి రాజ్యం లాగి ఈ గొర్రెలు కాసేవాడికి ఆయన ఇచ్చాడు. నేను ఈ రాజ్యానికి రాజునే, కానీ నా దేవుని ముందు నేను రాజుని కాదు. నా దేవుడు ఎల్లప్పుడూ నాకు రాజు, నేను ఎల్లప్పుడూ ఆయన దాసుడిని. యెహోవాయే నా రాజు, నేను ఎల్లప్పుడూ ఆయన దాసుడిని. ఆయన ముందు ఒక దాసుడినే, ఆయన ముందు ఒక బానిసనే, ఆయన ముందు ఒక అల్పుణ్ణే. నేను ఇంతే చేస్తాను. ఎందుకో తెలుసా? నా ప్రజలు తెలుసుకోవాలి, నా వలె నా ప్రజలు కూడా నా దేవునికి కనెక్ట్ అవ్వాలి. నా దేవుణ్ణి మయమరచి ఆరాధించాలి. నా దేవుడు గొప్పవాడు. మీకాలు, నువ్వు నా భార్యవి, అందరు నన్ను తృణీకరించినా గౌరవించాల్సిన దానివి. నువ్వే నన్ను ఇంత తృణీకరంగా మాట్లాడావు. నీ మాటలను బట్టి నేను కృంగిపోను. నా దేవుణ్ణి బట్టి నేను ఆనందిస్తున్నాను అన్నాడు తప్ప ఒక్క పరుష పదజాలం ఆయన వాళ్ళ. ఫలితంగా ఏం జరిగింది తెలుసా? అలా నోరు జారినందుకు, హృదయంలో అతను హీనపరిచినందుకు తన జీవిత కాలం ఆమెకు సంతానం కలగలేదు, గొడ్రాలైపోయింది. భక్తిపరుని ఒక మాట అనుకున్నందుకు తర్వాత సంతానం మీకాలకు సంతానం గొడ్రాలు. అంటే దావీదు విషయంలో ఎంత సీరియస్గా ఉన్నాడో చూడు ఆయన. ఎందుకు తెలుసా? దావీదు దేవునికి కనెక్ట్ అయ్యాడు, దేవుడు కూడా దావీదు కనెక్ట్ అయ్యాడు. సమూయేలు దేవుని ప్రేమించాడు, దేవునికి కనెక్ట్ అయ్యాడు, దేవుడు కూడా సమూయేలు కనెక్ట్ అయ్యాడు. ఈరోజు నువ్వు దేవునికి కనెక్ట్ అవుతావా? వాళ్ళిద్దరితో కనెక్ట్ అయిన దేవుడు ఈరోజు నీతో కూడా కనెక్ట్ అవుతాడు. అలాంటి మెట్టుకు నువ్వు రావాలని చేతులు చాచి ఎదురు చూస్తున్నాడు. లోబడనులని ప్రజల వైపు దినమంతయు నా చేతులు చాపుచున్నాను అంటున్నాడు. రా నా దగ్గరకు రా. లోకము దాన్ని ఆశ గతిస్తాయి, కానీ నా చిత్తం నెరవేర్చేవారు నిరంతరం నిలుస్తారు. నా కుమారుడా, నా కుమారి, చూడు, లోకం నీ ముందుంది. అది కావాలో నేను కావాలో చూడు. నేనే కావాలనుకుంటావా? రా. అదే కావాలనుకుంటావా? పో. అందులో ఏం పొందుతావో నేను కూడా చూస్తాను. ఎంతవరకు ఏం మిగిలించుకుంటావో, ఏం సాధిస్తావో నేను కూడా చూస్తావు. పో అంట. దావీదు ఏం కోరుకున్నాడు? అదొద్దు, నీ మందిరం కావాలి, నీ పాద సన్నిధి కావాలి, నీ ప్రసన్నత చూడాలి, నీ పాదాల చెంత నిన్ను ఆరాధించాలి, నీలోనే మైమరచిపోవాలి, పులకించిపోవాలి. అయ్యా, నాకు నువ్వు కావాలి. యజమానుడా అనే పాటినారా? యజమానుడా, నా యేసు రాజుడు అనే పాట. అందులో అంటాడు, పట్టుకోగలవరా? వేరే ట్యూన్ పట్టుకుంటున్నావు. అందులో అంటాడు అనమాట, సరేలే ఇంకా పాట ఎందుకులే, పర్లేదులే, చెప్పిన విషయాలు మీరు తీవ్రంగా తీసుకోండి.
ఇప్పుడు ఇక కంక్లూజన్కి వస్తున్నా. ఆ విధంగా వ్యక్తిగతంగా దేవునితో స్నేహం చేసి దీనికి మళ్ళీ ఎవరో నిన్ను పుష్ చేయాల్సిన అవసరం లేదు. నాన్న దేవుడు నీకు తోడై ఉంటాడు. నీ గుండెల్లో ఆశ ఆరాటం ఉంటే దేవుడే నిన్ను నడిపిస్తాడు. ఇప్పుడు ఖాళీ ఉన్నావు కదా, మందిరానికి వెళ్ళొచ్చు కదా, నా మందిరానికి రావచ్చు కదా, నాతో కూర్చోవచ్చు కదా. నేను విశ్వాసిగా జీవించిన దినాల్లో చర్చికి వెళ్ళే రోజుల్లో కూడా ఆదివారం మందిరానికి వెళ్తమే కాదు నాన్న, విడి రోజుల్లో కూడా నాకు ఖాళీ దొరికిందనుకో ఇంటికాడ ఉండను, బైబిల్ తీసుకొని మందిరానికి వెళ్తా, స్నానం చేసి ఫ్రెష్ అయ్యి మందిరానికి వెళ్ళిపోతా. నా తోటి యవనస్తులు రకరకాలుగా తిరుగుతూ ఉంటారు. నేను సినిమాలకి ఆ పిచ్చి పిచ్చి ఏర్పాట్లు నేను బాను, మందిరానికి వెళ్ళిపోతా బైబిల్ తీసుకొని. వాళ్ళు లోకస్తులు, వాళ్ళు వెళ్తారు, వాటిలో ఆనందం వెతుక్కున్నారు. కానీ నేను నా దేవుని పాదాల దగ్గర ఆనందం వెతుక్కున్నాను. వెళ్ళి మందిరంలో ప్రశాంతంగా ఉంటుంది, నిశ్శబ్దంగా ఉంటుంది, దేవుని వాక్యం చదువుకుంటాను, కన్నీటి ప్రార్థన చేసుకుంటాను. మీకు తెలుసా, దేవాలయంలో ఉన్న బండను పట్టుకొని ఏడ్చాను. మందిరంలో బండలు ఉంటాయి కదా, బండలేస్తారు కదా, ఆ ఒక బండను పట్టుకొని ఏడ్చాను. ఏమన్నా తెలుసా, ఈ మందిరంలో ఉన్న ఈ బండ ఎంత అదృష్టవంతురాలు, దేవా ఎప్పుడు నీతోనే ఉంటుంది, నీ మందిరంలో ఉంటుంది, నీ సన్నిధిలో ఉంటుంది. ఈ బండగా నన్ను ఎందుకు పుట్టించలేదు దేవా అని అడుగుతా. అప్పుడు ఎప్పుడు నేను నీతోనే ఉండొచ్చు కదా, నీ సముఖంలో ఉండొచ్చు కదా, నీలోనే ఉండొచ్చు కదా. ఇప్పుడు మళ్ళా ఈ పొట్ట తిప్పల కోసం మళ్ళీ లోకంలోకి వెళ్ళాల్సి వస్తుంది. నాకు నీ సన్నిధి దూరం అవుతుంది, నీతో ఉండలేకపోతున్నా. ఈ బండలాగా నన్ను ఎందుకు పుట్టించలేదు, ఎప్పుడు నేను ఇక్కడే ఉండేవాడిని కదా అని అట్లా ఆ బండ మీద ఏడ్చేవాడిని. ఆనాడు దావీదు విషయంలో అన్నీ చూసి గమనించి సరే ఆగు అని మౌనమైన దేవుడు నా కన్నీళ్లు కూడా చూసి సరే ఆగు అని మౌనమయ్యాడు. ఒక సమయం వచ్చింది, దావీదుని ఆ గొర్రెల కాపరిత్వం నుంచి నేరుగా తీసుకెళ్లి సింహాసనం ఎక్కించాడు. కొన్ని అనుభవాల తర్వాత నేరుగా తీసుకొచ్చి ఆయన మందిర ఆవరణంలో నిలిపి, ఈ బండదెంత భాగ్యం అన్నావుగా, ఇప్పుడు అదే భాగ్యం నీకు ఇస్తున్నాను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడవై ఉండాలి. చెయ్యి, నా సేవ చెయ్యి, నువ్వు ఎంత చేస్తావో చెయ్యి, నీ ఓపికతో. నువ్వు ఆశపడ్డావుగా నా కోసం బ్రతకాలని, నువ్వు అడిగావుగా, ఏడ్చావుగా నా మందిరంలో ఉండాలని, నా కుమారుడా నిన్ను స్థిరపరుస్తున్నాను, బొమ్మని ఆశీర్వదించాడు. ఇప్పుడు కూడా మందిరంలో ఉండాలని ఆశ, కానీ మందిరంలో నేను కనపడితే ఇక కనిపిస్తే కాల్చివేత అన్నట్టు అయిపోయింది నా పరిస్థితి. నేను కనపడ్డానంటే శాలెమ్మన్న వచ్చాడని మొత్తం ఎక్కడెక్కడ వాళ్ళు మందిరం మొత్తం వచ్చి కూర్చుంటాను నా చుట్టూ. నేను అక్కడ పత్తా లేకుండా పారిపోవాలి. నేను దేవునితో మాట్లాడుకుందామని ఆడిగిపోతే వాళ్ళందరూ రౌండ్ వేసి నాతో మాట్లాడతారు. అందుకని ప్రార్థనా తోటలోనూ మరి ఇంకెక్కడున్న వేరే ప్రదేశాల్లోనూ ఇట్లా దేవుని సన్నిధిని మాత్రం వెతుక్కుంటూ ఉంటాను. నా హృదయం ఎప్పుడు అటే లాగుతూ ఉంటుంది. ఇనపం ఒక అయస్కాంతం గురుత్వాకర్షణ శక్తి లాగినట్టు ఎప్పుడు. ఇదంతా మీకు ఎందుకు చెప్తానంటే హెచ్చుల కోసం చెప్పట్లా, పెద్ద భక్తిపరుణ్ణి చూడండి అని బిల్డప్ కోసం చెప్పట్లా. చిరుప్రాయంలో నా హృదయం దేవునికి కనెక్ట్ అయినందున అది నాకు ఎంత దీవెన అయిందో, అది ఎన్నో జీవితాలకు కూడా దీవెనగా మారింది. ఇప్పుడు ఆయన్ని దగ్గరగా కలుసుకొని ఆయన గురించి తెలుసుకున్న తర్వాత ఇప్పుడు పాడిన, ఆరాధించిన, ప్రార్థించిన, ఏం చేసినా ఆంతర్యం ఆయనకు తెలుసు, ఉద్దేశం ఆయనకు తెలుసు. నేను కూడా ఆయన్నే దృష్టిలో పెట్టుకొని ప్రార్థన చేస్తాను, ఆయన్నే దృష్టిలో పెట్టుకొని వాక్యం చెబుతాను, ఆయన్నే దృష్టిలో పెట్టుకొని ఆరాధిస్తాను. ఎందుకు? ఆయన చూడాలి, ఆయన వినాలి, ఆయన మహిమ పొందాలి, ఆయన సంతోషించాలి. ఈరోజు ఈ పరిచర్య విషయంలో కూడా నేను ఆయన్నే దృష్టిలో పెట్టుకొని ఇక్కడ దాకా రావటం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మన కేంద్ర బిందువు ఆయనే, మన ఆశల సౌధం ఆయనే, మన సహవాసం చేయటానికి సరైనటువంటి జోడి తోడు ఆయనే. దేవునికి మహిమ. శాలేమన్న వీళ్ళు ఎంతమందికి తెలుసు? తెలిసిన వాళ్ళందరూ చేతులు ఎత్తండి. ఎలా తెలిసాడు? ఆయన చేశాడు. అంతేకాదు, తెలియటే మీకు చాలామంది సేవకులు తెలుసా, కానీ అందరితో మీ హృదయాలు కనెక్ట్ అవ్వాలా. శాలేమన్నతో కనెక్ట్, అవునా? ఎందుకని? ఏమో నా పట్ల అభిమానాన్ని ఆయనే మీకు ఆ ప్రేమను పుట్టించాడు. నా దగ్గర ఏం లేదు.
మీకు నాకు అక్షయమైన అనుబంధాన్ని ఏర్పరిచి నా ద్వారా మిమ్మల్ని తన కనెక్ట్ చేసుకోవడానికి నన్ను ఒక సాధనంగా పాత్రగా ఆయన వాడుకున్నాడు. ఇంతకు మించి జీవితానికి ఇంకేం సాఫల్యత కావాలండి? ఏమంటారు? అవునా? కాబట్టి చూడండి, మీ లైఫ్ను కొంచెం ఆలోచించుకోండి. ఎప్పుడైతే మనం అలాగే దేవుణ్ణి కలుసుకుంటామో, ఇక ముగింపు బైబిల్ కూడా మూసేస్తున్నాను మీకు నమ్మకం కోసం. ఇక ముగింపు. ఎప్పుడైతే ఆ విధంగా మనం దేవుణ్ణి కలుసుకుంటామో, దేవునితో అలా నడుచుకుంటామో, మనల్ని ప్రయోజనకరమైన పాత్రలుగా మార్చడమే కాదు, వ్యక్తిగతంగా మనం ఎదుర్కొంటున్నటువంటి పోరాటాలు ఆరాటాలు అన్నింటిలో కూడా మనకు భయం అనేది లేకుండా ఆయన రెక్కల నీడలో నిత్య విశ్రాంతి మనకు అనుగ్రహిస్తాడు ఆయన. ఎవరు అలా దేవుణ్ణి కలుసుకొని తెలుసుకున్నారో, దేవుణ్ణి తెలుసుకొని దైవ చిత్తానుసారంగా నడుచుకోవడానికి తమ మనసును దృఢపరుచుకున్నారో వాళ్ళ విషయంలో దేవుడు చాలా కేర్గా ఉంటాడు. అంతేకాదు, వాళ్ళని ఒత్తిడికి గురి కానివ్వడం ఏదన్నా రాని ఆయన ఎంటర్ అవుతాడు. అలా ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నిత్య విశ్రాంతి. చచ్చిన తర్వాత విశ్రాంతి కాదు, ఈ బ్రతుకులో కూడా విశ్రాంతి దొరికింది. దేవునికి మహిమ. గత 22 సంవత్సరాలుగా ఆ విశ్రాంతిని ప్రాక్టికల్గా నేను అనుభవిస్తున్నా. అర్థమైతే గట్టిగా, గత 22 సంవత్సరాలు. దేవునికి మహిమ. ఎంత మీకు అందరికి అర్థమైందని నేను అనుకుంటున్నాను. మీ హృదయంలో భద్రం చేసుకొని మీ మనసులో దేవుని వైపు తిప్పుకోండి. అందుకు అనుగుణ్యంగా మందిరం కూడా రూపుదిద్దుకుంది. అలా అది నిర్జీవ మందిరం, మీరు సజీవ మందిరం, నేనొక మందిరం. కానీ ఒక్క మాట చెప్తాను, ఎప్పుడైతే ఆ విధంగా దేవునికి కనెక్ట్ అవుతారో ఇక కలవరానికి ఛాన్సే ఉండదు. ఎందుకంటే దేవుణ్ణి కలుసుకుంటావు, దేవుడు అన్నీ ఎప్పటికప్పుడు నీకు చెప్తా ఉంటాడు కాబట్టి ఇక కలవరానికి ఛాన్సే ఉండదు. మరి ఎవరు కలవరపడతారు, ఎవరు భయభ్రాంతులకు గురవుతారంటే సరిగ్గా ఎవరు దేవుణ్ణి కలుసుకోలేదో వాళ్ళు కలవరానికి వెళ్ళిపోతారు, వాళ్ళు ఒత్తిడి ఫీల్ అవుతారు. కానీ దేవుణ్ణి కలుసుకున్న వాళ్ళు పొర్రపాటును కూడా ఒత్తిడి గురికారు. ఎందుకంటే సమస్తము సమకూర్చి నా మేలుకే నా తండ్రి తీసుకొస్తాడు. నేను ఆయనతో ఉన్నాను, నేను ఆయనతో నడుస్తున్నా. ఏదన్నా రాని అది మేలుగానే మారిద్ది. బాగా చక్కగా వచ్చే యాంప్లిఫైర్ అండి, సౌండ్ సిస్టమ్ యాంప్లిఫైరు సడన్గా చెడిపోయింది ఒకరోజు మందిరంలో. బాధ వేసింది. సరే ఏం చేద్దాం, మెకానిక్ని పిలిచాను. బాగున్నది, చెడిపోయింది. మళ్ళీ ఇప్పుడు డబ్బులు ఖర్చు దీన్ని బాగు చేయించడానికి. అప్పట్లో కష్టకాలంలే. పాపం వచ్చి అదేదో రిపేర్ చేసి వెళ్ళాడు ఆ తమ్ముడు. వెళ్ళలా, రిపేర్ చేయడానికి వచ్చాడు. కొన్ని మాటలు ఆ సందర్భంగా అతనితో దేవుని గురించి మాట్లాడటం జరిగింది. ఆశ్చర్యం ఏంటంటే యాంప్లిఫైర్ బాగుపడింది, బాగు చేయడానికి వచ్చినాడు కూడా బాగుపడ్డాడు. తను తన ఇంటి వారు మొత్తం రక్షణ పొంది దేవుని సన్నిధి పరిచారకుడు అయ్యాడు. ఇప్పుడు నా వస్తువు ఎందుకు చెడిపోయింది? ఇదొక్కటే కాదు, ఇలాంటివి ఇన్ని. సమస్యగా కనపడ్డవన్నీ సమస్యలు కాదు, వాటి వెనుకున్న ఆంతర్యం. దీన్ని ఎందుకు రప్పించాడు దేవుడు? మీటింగ్ గ్రౌండ్లో ఎట్లాంటి కూటం పెట్టుకున్న బాబు మీలాంటి వాళ్ళు ఇచ్చారు, పెట్టుకోండి అని. భారీ మీటింగ్, చాలామంది ప్రజలు, అంతా రెడీ అయిపోయింది. 10 ఎకరాలు ఇచ్చినవాడు మాట్లాడలా, ఎకరన్నరోడు ఒకడు ఉన్నాడు. కర్మగాలి వాడి దానిలోనే స్టేజీ పడింది. వాడు వచ్చి బూతులు తిట్టాడు. ఎవడిని అడిగేశారు, ఎవడు ఏమన్నాడు, ఇక్కడ పీక్ లాగుతీ అని చెప్పి వాడు ఇష్టం వచ్చినట్టు బండబూతులు తిట్టాడు. దేవుని కృప వల్ల నేను లేను అక్కడ, పాపం తమ్ముళ్ళు ఉన్నారు. వచ్చినాక వాడు ఏ పదాలు వాడాడు మొత్తం చెప్పారు. కడుపు రగిలిపోయింది, బాధ కలిగింది, ఏడుపు వచ్చింది, రోషం వచ్చింది. ఏం చేద్దాం, వస్త్రాలు దించుకుంటామా? ఏం చేయలేంగా దేవుని ముందుకు వెళ్ళాను. తమ్ముళ్ళతో ఆ రోజు అన్నాను, ఈ సంవత్సరం మనం ఇక్కడ పెడుతున్నాం, రాబోయే దినముల్లో దేవుడు మనకి ఒక సొంత స్థలం ఇస్తాడు, ఇక కూటాలు అందులోనే జరుగుతాయి పక్కా అన్నా.
ఆశ్చర్యం ఏం జరిగింది తెలుసా? నెక్స్ట్ 2021 కరోనా గొడవ. అప్పుడు ఎక్కడా పెట్టాది కాల, మందిరంలోనే కూటాలు జరిగినాయి. తర్వాత ఈ 2021లో దేవుడు చేసిన అద్భుతం తెలుసా? ఈ 2021లో 20 ఎకరాల స్థలం ఏర్పాటు చేశాడు. 20వ సంవత్సరం 21వ సంవత్సరం మందిరంలో పెట్టించి ప్రేయర్స్ అక్కడ జరిగించి ఈ 2 ఏళ్లలో అక్కడ స్థలం రెడీ చేసి ఏ మాట అయితే పలికానో ఆ మాట ప్రకారం నెక్స్ట్ కూటాలు నేరుగా తీసుకెళ్ళి అక్కడే పెట్టించాడు. ఇప్పుడు 22 నుంచి జరుగుతున్నాయి అక్కడే. 22, 23, 24, 25, 26 ఇప్పుడు 5 సంవత్సరాలు ఆడే జరుగుతున్నాయి. దేవునికి మహిమ, చెప్పండి గట్టిగా. అదే వాడు తిట్టకపోతే నాకు ఆ రోషం వచ్చేది, నాకు ఆ రోషం రాకపోతే ఆ మాట ప్రవచనాత్మకంగా పలికేవాడినా, పలకకపోతే దేవుడు దాన్ని సీరియస్గా తీసుకునేవాడా, తీసుకోకపోతే స్థలం వచ్చేదా, స్థలం రాకపోతే అక్కడ కూటాలు జరిగాయా? చూసారా, ఇన్ని జరగటానికి వాడి తిట్లు కారణమైన చూడు, వాడు నన్ను రెచ్చగొట్టడం కారణమైన చూడు. ఇది బూతులు చేసిన మేలన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ రకంగా మీరు తవ్వుకుంటా పోతే ఎక్కడ కీడుండదో, సమస్తము సమకూడి మేలుకే జరిగితే. అందుకే ఆందోళన ఉండదు, కలవరం ఉండదు, పెదాల మీద చిరునవ్వు చెరిగిపోదు. అంతే. ఏమంటారు మరి మీరు? దేవుని మాటలు విన్నారు, సీరియస్గా తీసుకుంటారా? తీసుకుంటే ధన్యులు. దేవుని మాటలు నేను సీరియస్గా తీసుకున్నాను. మారు మనసు పొందమన్నాడు, పొందాను. బాప్తీసం పొంది పాపాలు కడిగేసుకోమన్నాడు, కడిగేసుకున్నాను. పరిశుద్ధాత్మ కొరకు ప్రార్థించమన్నాడు, ప్రార్థించాను. ఇతరులకు సువార్త ప్రకటించమన్నాడు, ప్రకటిస్తున్నాను. సంఘాన్ని నిర్మించమని అవకాశం ఇచ్చాడు. ఆ సంఘ నిర్మాణాన్ని నడుం కట్టాను, దేవుడే కట్టాడు సంఘం. తర్వాత ఇప్పుడు సంఘములు కట్టమని పిలుపునిచ్చాడు. అందులో భాగంగానే ఈ బాపట్ల వచ్చాను. బాపట్లలో కూడా జరిగింది. మొదటిసారి బాపట్లలో ఒక చోట కూటం పెట్టి రమ్మని ఆహ్వానిస్తే నేను ఆడికి పోతే పెద్ద గొడవ అయింది. అక్కడ పెద్ద గొడవ అయింది. ఏ పరిస్థితి వచ్చిందంటే, పాపం వాళ్ళందరూ వచ్చి, అన్న నువ్వు ఇక్కడికి వస్తే గందరగోళం అయిపోతుంది, ఇక్కడ ఉన్న వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, నేను ఇక్కడికి రావద్దంటున్నారు అన్నా అన్నారు. రైల్వే ట్రాక్ దగ్గర జరిగింది ఈ సన్నివేశం. అక్కడున్న స్థానికులు నేను వస్తే అక్కడ పరిస్థితులు వేరుగా ఉంటాయని నన్ను రానియకుండా అడ్డగించారు. స్థానికులు పాపం ఆత్మీయులు ఇబ్బంది పడతాను. ఓకేనమ్మా నేను రాను, వాళ్ళనే చేయని వాళ్ళే చేసుకొని పర్వాలేదు, ఇబ్బంది లేదు, నేను ఎవరికి ఇబ్బంది కలిగించలే, వెళ్తాను అని వెనక్కి తిరిగి ఒక మాట పలికా. నడుస్తూనే ఆకాశం వైపు చేతి, నా తండ్రి, బాపట్ల గడ్డ మీద ఉన్న దయ్యాలకు దడబుట్టింది, నీకు స్తోత్రం. మొత్తం ఏకమై నన్ను అడ్డగించినాయి. ఇది స్థిరమైద్దా? ఇది ఇక్కడ నీ బలమైన కార్యం నువ్వు జరిగిస్తావు, ఇక నువ్వు నాకు ఇచ్చే దానిలోకి నేను వస్తాను అని వెనక్కి తిరిగి వెళ్ళాను. ఆశ్చర్యం చెప్పనా? ఒకదానికి తావివ్వకుండా తృణీకరించబడితే 2 సంఘాలు ఈ బాపట్ల గడ్డ మీద దేవుడిచ్చాడు. 2 మందిరాలు ఇచ్చాడు. అదొక ఏరియా, ఇదొక ఏరియా, అది ఆధారి ఇది ఇదారి అన్నట్టు. నేను చెప్తున్నాను, నా దేవుడు ఇంకా చేస్తాడు. చేస్తాడు. కాబట్టి ఏదైనా ఇప్పుడు ఆయనతో మనం ఆయనతో కనెక్ట్ అయిపోయి ఉంటే ఇవన్నీ జరుగుతాయండి. మరి ఇంతకు తెలుసుకున్నారా దేవుణ్ణి? తెలుసా మీకు? ఏమని తెలుసు? ఆయనే నిజదేవుడు అని తెలుసా? తెలీదా? మీ అందరికీ తెలుసు. అందుకే సువార్త చెప్పలా. దేవుణ్ణి తెలుసుకోవటం అంటే అసలు ఆయన ఎవరు, ఆయన ఏమై ఉన్నాడో. నంబర్ 1, ఆయన పరిపూర్ణుడైన దేవుడు. నంబర్ 2, ఏ పాపము లేని పరిశుద్ధుడు.
నంబర్ 3, మనందరినీ సృష్టించిన సృష్టికర్త. నంబర్ 4, మనం చేసిన పాపాల నుంచి మనల్ని విడిపించడానికి మన కోసం మనిషిగా భూమి మీదకి వచ్చి మన పాపాలన్నీ తన మీద వేసుకొని న్యాయానికి ధర్మానికి సమాధానం చెప్పడానికి మనకు బదులు మన స్థానంలో బలి అయి తిరిగి లేచిన లోకరక్షకుడు. మనల్ని శిక్షించడానికైనా రక్షించడానికైనా అధికారం కలిగిన వాడు ఆ ఒక్కడే. అర్థమైందా? అన్నీ బాగుండి మంచిగా ఉంటే కన్న తల్లి కూడా దీవిస్తుంది. తల్లిని సహా ఇబ్బంది పెడితే నువ్వు సావన్నా నీకు రావట్లేదు అని అంటుంది, శపిస్తుంది. కానీ మనం ఇంకా పాపులమై ఉండగానే, నీచులమై ఉండగానే, అసహ్యులమై ఉండగానే మనల్ని ప్రేమించి మనకై ప్రాణం పెట్టిన ప్రేమమూర్తి ప్రభువైన యేసుక్రీస్తు. అట్లా ఒకటొకటి ఆయనను గూర్చి తరచి తెలుసుకోవాలి. ఆయన ప్రేమ, ఆయన నమ్మకత్వం, ఆయన సాత్వికం, ఆయన తగ్గింపు, ఆయన హృదయ సౌందర్యం, ఆయన నీతిమత్వం, ఆయన యథార్థత, ఆయన విశ్వాస్యత, ఆయనలో ఉన్న ఆదరణ, ఒకటొకటిగా ఆయన్ని తెలుసుకోవాలి. అలా ఎంతగా మనకు ఆయన అర్థమవుతుంటాడో అంతగా దగ్గర అవుతాం. ఎంతగా దగ్గర అయ్యామో అప్పుడు మనం చేసే ప్రతిదీ కూడా ఇక శరీర సంబంధమైనదిగా ఉండదు, ఆత్మానుసారంగా ఉంటుంది. ఇక అది ప్రార్థన అయినా, ఆరాధన అయినా, స్తుతి అయినా, అర్పణ అయినా, జీవితం అయినా, ఏదైనా ఇంకా అది పైన ఉండదు, దేవుడు అంగీకరించనిదిగా ఉండదు. దేవుడు అంగీకరించే అర్పణగా మారిపోతుంది మన సమస్తం. ఓకేనా? ఆ మెట్టుకి మనం ఎక్కాలి, తెలుసుకోవాలి. లోకంలో ఏదో చెత్త గురించి కాదు మనం తెలుసుకోవాల్సిందే. దేవునికి మించిన సబ్జెక్టు లేదు, దేవునికి మించిన స్టడీ లేదు, దేవునికి మించిన ధ్యానాంశము ఇంకొకటి లేదు. అంతే. నీ లైఫ్ మొత్తం స్టడీ చేసినా ఇంకా ఉంటుంది. దేవుడు అంటే అది మరి. కాబట్టి ఈ విషయాలన్నీ హృదయంలో భద్రం చేసుకొని మీరందరూ అలా దేవునికి దగ్గర అవ్వండి, దేవునికి కనెక్ట్ అవ్వండి. వ్యక్తిగతంగా ఎంత ధన్యులు అవుతారో చూడండి. ఒక్కసారి పైకి లేచి నిలబడండి. ఆయన పరిశుద్ధ పాదాల చెంత కాచుకున్నవారు ధన్యులు. ఈరోజు నేను మీకు ఇట్లా చెప్పి నేను వెళ్ళిపోతాను, నా భక్తి సాధన నేను చేసుకుంటాను. కానీ ఇలాగే ఎల్లప్పుడూ మీతో ఉండి నేను మిమ్మల్ని హెచ్చరించలేను. కానీ ఎల్లప్పుడూ మీతో ఆయన ఉంటాడు. సర్వాంతర్యామి, సర్వశక్తుడు ఎల్లప్పుడూ నీతోనే ఉంటాడు. ఆయన వాక్కును గుర్తించి, ఆయన ఆలోచనలను పసిగట్టి నువ్వు ఆయనకు అందుబాటులోకి రాగలిగితే ఆయన నీకు అందుబాటులోకి వస్తాడు. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. ఆయన మన దగ్గరకు వస్తే పరిస్థితులు వేరే. ఈ విధంగా ఫస్ట్ నా ఇంట్లో, నా టోటల్ ఫ్యామిలీలో నేను ముందు దేవునికి కనెక్ట్ అయ్యాను. నా తర్వాత నా మిగిలిన కుటుంబ సభ్యులందరూ కనెక్ట్ అయ్యారు. మేమంతా దేవునికి కనెక్ట్ అయ్యి మా ఇంట్లో కలిసి కుటుంబ ప్రార్థనలాగా రోజు ప్రార్థన చేయటం మొదలుపెట్టిన తర్వాత మా సమాజం కనెక్ట్ అయింది. అలా ప్రారంభమైందే చిలకలూరుపేటలో శాంతి నగర్ అనే చిన్న వీధిలో తండ్రి సన్నిధి పరిచర్య. ఆ సమాజం కనెక్ట్ అయిందా? ఇప్పుడు ఫస్ట్ నేను కనెక్ట్ అయ్యాను, ఫ్యామిలీ కనెక్ట్ అయింది, తర్వాత సమాజంలో కొంతమంది బిడ్డలు కనెక్ట్ అయ్యారు. బాగా వినండి మా. ఇప్పుడు బిడ్డలు కనెక్ట్ అయిన తర్వాత ఇది ఆ సమాజానికి పరిమితం కాకుండా పట్టణానికి, చుట్టుపట్ల ప్రాంతానికి, జిల్లాలకి, అవన్నీ దాటి రాష్ట్రానికి, అది కూడా దాటి తెలుగు భాష తెలిసినటువంటి ప్రజలు ఎన్ని ప్రాంతాలు అయితే ఉన్నారో వాళ్ళల్లో క్రైస్తవులకి, అన్యులు కూడా అనేక మందికి
ఇది తెలిసేటట్టు దేవుడు కార్యం చేశాడు. ఈరోజు ఈ సమాజంలో దైవజనుడు పాస్టర్ రవి ఇక్కడ దేవునికి కనెక్ట్ అయి ఉన్నాడు. ఆయన ఫ్యామిలీ కూడా తనను బట్టి దేవునికి కనెక్ట్ అయింది. దేవుని కృప ఈరోజు ఈయనను బట్టి సమాజంలో కొంతమంది ఆత్మీయ బిడ్డలు దేవునికి కనెక్ట్ అయ్యారు. ఇప్పుడు 3 జరిగినాయి, 4వది ఇక జరగబోతుంది. ఆమెన్, ఆమెన్. ఈరోజు ఇక్కడ మీరున్నారు కదా నాన్న, కుటుంబంలో అందరూ పిచ్చోళ్ళు అయితే ఇల్లు ఒక దారి అయితే కనీసం కుటుంబంలో ఒక్కళ్ళన్నా భక్తి పరులు ఉండాలి. కుటుంబాన్ని మొత్తాన్ని వెలిగించడానికి కనీసం ఫ్యామిలీలో ఒకరైనా దీపం లాంటి వాళ్ళు ఉండాలి. మిగిలిన వాళ్ళు ఉన్నారులే మా కుటుంబాన్ని ఉద్ధరించడానికి, మిగిలిన వాళ్ళు ఉన్నారులే నా సమాజాన్ని ఉద్ధరించడానికి. ఇప్పుడు నేనేం ఆలోచించేది దాని గురించి అని అనుకుంటారు కొంతమంది. ఎవరో ఉద్ధరిస్తారని ఎవరికి వాళ్ళు అలా అనుకొని చివరికి కుటుంబాలు సమాజాలు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా అయిపోయినాయి. అట్లా కావద్దు నాన్న. నా కుటుంబం అంతా పతనావస్థలో ఉంది, కనీసం నేనన్నా దేవునికి కనెక్ట్ అయ్యి దేవునికి నా కుటుంబాన్ని కూడా కనెక్ట్ చేసి ఈ పరిస్థితుల్లోంచి నా ఫ్యామిలీని ముందు బయటేయాలి అనే ఆరాటం కుటుంబంలో ఒక తల్లిగానో తండ్రిగానో, కుటుంబంలో ఒక బిడ్డగానో కూతురుగానో కొడుకుగానో అన్నగానో తమ్ముడుగానో నువ్వు ఏ ప్లేస్లో ఉన్నావు ఆ ప్లేస్లో ఆ కుటుంబాన్ని దేవుని కొరకు ప్రభావితం చేయడానికి ముందు నువ్వు దేవునికి కనెక్ట్ అవ్వాలి. మా వాళ్ళంతా కలిసి సినిమా పెట్టుకొని జోకులు వేసుకుంటా ఉంటే నేను వెళ్ళి ఇల్లు పొడవు ఇల్లు, అద్దెలేలే, సొంత ఇల్లు కాదు, నన్ను దేవుడు కలుసుకున్న ఇల్లు, అద్దె ఇల్లు. వాళ్ళు ఇటు పక్క ఉంటే నేను లోపలికి వెళ్ళి ఒక ప్రదేశం చూసుకొని అక్కడ మోకాళ్ళు వేసి ప్రార్థనలో ఉండేవాడిని. స్టార్టింగ్లో ఎవరైనా అనుకుంటారు అబ్బో భక్తిపరుడని. తర్వాత వాళ్ళని కూడా మీరు కూడా రండి ప్రార్థన చేయండి, అయ్యా నువ్వు మారు తర్వాత చూద్దాం, కౌన్సిలింగ్లు ఇస్తారు తెలుసు కదా. ఇవన్నీ ఫేస్ చేశా. కానీ వాళ్ళందరూ మత్తులో ఉన్నారు. నేను కూడా మత్తుండై ఉంటే ఇల్లు కొల్లేరవుతుంది. కాబట్టి దేవుడు నా మనోనేత్రాలు వెలిగించాడు గనక కనీసం నేనన్నా మారాలి, నేనన్నా లైన్లో ఉండాలి. మునిగిపోతున్న పడవ లాంటి నా కుటుంబాన్ని నిలబెట్టుకోవాలనే ఆరాటంతో వాళ్ళు వెటకారం చేసినా హేళన చేసినా వాళ్ళు నమ్మకుండా తృణీకరించినా నేను వదలలేదు, పట్టుబట్టాను. దేవుడే నాకు ఆ బలం ఇచ్చాడు. మొదట అలా అనుకున్నా, తర్వాత చిన్నగా ఒక్కొక్కళ్ళు నాతో పాటు మోకరించడం మొదలుపెట్టారు. ఆ విధంగా ఎప్పుడైతే ఫ్యామిలీ మొత్తం కలిసి మోకాళ్ళలోని ప్రార్థన చేయడం మొదలుపెట్టామో అప్పుల్లోంచి, రోగాల్లోంచి, శాపంలో నుంచి విడుదల వచ్చింది. అంతవరకు నా కుటుంబంలో నిజమైన సంతోషం, ఆనందం అనేది చూడలేదు. 21 సంవత్సరం అప్పటికి నా వయసు. అన్నం తిందామని అందరం కలిసి కూర్చొని ప్లేట్లో పెట్టుకుంటాం. అహం, గర్వం, ఒక పక్క దయ్యాల శోధన. ఆ ప్లేట్లు అక్కడే చిల్లా చెదరయ్యేటట్టు కొట్టుకొని లెగుస్తాం అక్కడి నుంచి. ఈరోజు సంతోషంగా ఉన్నామంటే మళ్ళీ వారం రోజులు ఏడుపు మా ఇంట్లో. గొడవలు ఒకరికొకరికి పడదు, ఒకే కప్పు కింద ఉంటాం, కానీ శాపం. కానీ నిజమైన దేవుడు యేసయ్య తెలిసిన తర్వాత, యేసయ్యకి మనసు కనెక్ట్ అయిన తర్వాత ఫస్ట్ అడుగు నేనే వేశాను. తర్వాత చిన్నగా ఒక్కొక్కళ్ళు మారి పూర్తిగా యేసయ్యని మా ఇంటికి ఆహ్వానించిన తర్వాత, కుటుంబ సభ్యులందరూ కూడా దేవునికి కనెక్ట్ అయిన తర్వాత ఒక అద్భుతమైన మార్పు. అన్ని నాళ్ళు మా జీవితంలో ఎరగని ఆనందం, సంతోషం ఆ రోజు నుంచి స్టార్ట్ అయింది. 24 సంవత్సరాలు ఇప్పటికే. 24 సంవత్సరాలుగా దేవుడు ఇచ్చేటువంటి ఆ మనశ్శాంతిని, ఆదరణని, ఆనందాన్ని 24 years ప్రాక్టికల్గా అనుభవిస్తూ ఉన్నాను. నేను అబద్ధం చెప్పట్ల, సాక్ష్యం. ఇది మీకు ఎందుకు చెప్పాను తెలుసా? ఈరోజు మీ అందరి పరిస్థితులు అలానే ఉన్నాయి, చిన్న భిన్నంగా. కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ అలానే ఉంటే ఎట్లా బయటపడిద్ది ఫ్యామిలీ? నాది కాదులే అని ఎవరి కాళ్ళు అనుకుంటే
ఎవరికి బయటికి తెస్తారు? ఎవరు తెస్తారు బయటికి? కాబట్టి నేనే అని నువ్వు నడుం కడితే, నేనే ఉన్నాను ప్రభువా ఇదిగో అని నీ జీవితాన్ని దేవునికి అప్పగిస్తే, నేను బాప్తిజం పొందడానికి కూడా ఒప్పుకోలే వాళ్ళు. అయ్యో 30 మొక్కులు ఉన్నాయి, ఎక్కడైతేనే నువ్వు ఏం కొంప ముంచేటట్టున్నావు, నువ్వు బాప్తిజం అని యేసు ప్రభులోకి పోతే అవన్నీ జయాతి కాదు. నువ్వేదో ఆల్రెడీ అక్క చచ్చిపోయి ఉంది, నువ్వేదో చేస్తున్నావు, నువ్వు చావులు కూడా జరుగుతున్నాయి ఇంట్లో, మొత్తాన్ని నాశనం చేస్తావా అని అట్లా ఆ టైప్ ఆఫ్ క్లాసులో కూడా తీసుకున్నా. నేను చెప్పాను, నేను నమ్మింది అబద్ధమైతే మీలా భయపడతాను, కానీ నేను అన్ని పరిశీలించి సత్యవంతుడైన వాడిని నిజంగా కలుసుకున్నాను. నాకు భయం లేదు. నేను ఎన్ని మొక్కానో ఆ మొక్కుల్లో ఒక్కటి కూడా నేను తీర్చను అని మంగళ షాప్కి వెళ్ళి వాస్తవంగా తిరుపతికి వస్తానన్న మొక్కను చుట్టూ పెంచుకున్నా. ఇక్కడే ఉన్నాడు వాడు, ఎవరున్నాడు? పెద్ద కొడుకు, వాడికి పిల్లకేసాం, అక్కడ తీస్తాం. పోలా ప్రభువుని తెలుసుకున్నాను, మంగళ షాప్కి వెళ్ళాను, నేను కటింగ్ చేయించుకున్నాను, వాడికి క్లీన్ చేయించాను, ఇంటికి వచ్చా. మరి నేను అడిగేస్తేనే కదా మిగిలిన వాళ్ళ ధైర్యం వచ్చేది. ఫస్ట్ కంగారు పడ్డారు, ఏదో చేస్తావు నువ్వు అదే లేచారు. ఏమీ కాదు చూడండి, ఎందుకంటే దేవతలు మొక్కిన దేవుడి దగ్గరికి వెళ్ళాను నేను. ఆయన అసలైన దేవుడు, నిజమైన దేవుడు, సత్యవంతుడైన దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు, పాపము లేని దేవుడు, దేవదూతలకు మానవులకు అందరికీ దిక్కైన దేవుడు, అందరి కొరకు తన పరిశుద్ధ రక్తాన్ని చిందించి మరణించి మరణాన్ని గెలిచి 3వ నాడు తిరిగి సజీవుడై లేచిన ఏకైక దేవుడు యేసు ప్రభు. ఆయన్ని విశ్వసించాను నేను. ఏమీ కాదు చూడండి అని చెప్పి నెల తిరిగేసరికి వాళ్ళు కూడా చిన్నగా మోకాళ్ళు వేయడం మొదలుపెట్టి మొత్తం టోటల్ ఫ్యామిలీ ఈరోజు ధన్యులు అయిపోయారు. నా తమ్ముడు, నా చెల్లి, పతనమైపోతున్న నీ కుటుంబంలో కనీసం ఈరోజు నువ్వన్నా ఒక తీర్మానానికి వస్తావా? ఎవర్రా బాగు చేసేది నీ ఇంటిని? బయట వాళ్ళు ఎవరు వచ్చి బాగు చేస్తారా తల్లి? అన్నీ బాగున్నప్పుడు అందరూ వచ్చి రాసుకుంటారు, పూసుకుంటారు. కానీ పరిస్థితులు మారిపోయినప్పుడు ఎవరు రారమ్మా. సమృద్ధి నీ దగ్గర ఉన్నప్పుడు అందరూ చుట్టాలు పలకరిస్తారు. అప్పులు పాలై నువ్వు అవమానాల్లో ఉన్నప్పుడు నువ్వు ఈ వీధిలో ఉంటే పక్క వీధిలో కూడా వెళ్తారు నాన్న. ఎవరు బాగు చేస్తారు? దిక్కులేని వారికి దేవుడే దిక్కు. ఆ దిక్కు యేసు ప్రభువే. నువ్వు పట్టు, నువ్వు నడుమెట్టు. నా జీవితాన్ని నేను ప్రభువు చేతికి అప్పచెప్పాను. వెళ్ళి బాప్తిజం కూడా పొందుకున్నా. ఈరోజు ఇన్ని మలుపులు తిప్పి ఇలా నిలబెట్టాడు మేము. నువ్వు చిన్నవా పెద్దవా, యవనుడివా వృద్ధుడివా, స్త్రీవా పురుషుడివా, నువ్వు ఎవరివా, ఈరోజు నీ పాపములన్నీ కడుక్కొని రక్షణ పొందుతానని నిర్ణయించుకుంటే నీ రక్షణ కోసం నేను ప్రార్థిస్తాను. నీ కుడి చేతిని ఎత్తి చూపించు, అన్నా నాకు రక్షణ కావాలి, నేను బాప్తిస్మం పొంది నా పాపాలన్నీ కడిగేసుకోవాలి, నా ఫ్యామిలీలో నేనే దేవునికి కనెక్ట్ అవుతాం. ముందుగా చాలేమన్నా నువ్వైనట్టు నేను కూడా అవుతా. నీకు తోడై ఉన్న దేవుడు నాకు తోడై ఉంటాడు. సమూయేలు వలె, దావీదు వలె నేను దేవుణ్ణి కనెక్ట్ అవుతా. అన్న నా కోసం ప్రేయర్ చేయన్నా అంటే నీ రక్షణ కోసం నేను చేస్తాను. అనేక మంది చేతులెత్తి తీర్మానాన్ని ప్రకటించారు. మీ తీర్మానం నిజమేనా? ఒకవేళ మీరు అంటే అంతగా ప్రేమించి, కానీ ఆ రాత్రి చావుని ఎదురు చూస్తున్న రాత్రి, మరణాన్ని వెతుకుతున్న రాత్రి, కన్నీరు మున్నీరు అవుతున్న రాత్రి నేను అంతగా ఆరాధించి మొక్కిన వాడు ఎవరు ఒక్కళ్ళు కూడా నాకు కనబడలేదు. విరక్తి వచ్చింది. కానీ ఆ రాత్రి నేను ద్వేషించాను, దూషించాను. రోడ్డు మీద ఆడవాళ్ళు చర్చికి బైబిల్ తీసుకొని వెళ్తుంటే రోడ్డు పక్కన కుర్చీలో కూర్చొని చర్చికి పోతున్న ఇవన్నీ వేశ్యలు, వ్యభిచారులను తిట్టా. మంచోండి కాదు, చండాలపోండి నేను. యేసు ప్రభు అంటే అగ్గి మీద గుగ్గిలం లాగా ఉన్నాను నన్ను. ఆ రాత్రి ఆయనే వచ్చి దర్శించాడు. నాకు ఏడుపు వచ్చింది. ఎందుకు వచ్చిందో తెలుసా? నేను ఇంతగా మొక్కి ఆరాధించినోడు ఒక్కడు కనపడలేదు. నిన్ను తిట్టాను కదయ్యా, నిన్ను దూషించాను, నీ పిల్లల్ని వేసేలు వ్యభిచారులను తిట్టాను. నీచు నువ్వు రావటం ఏంటంటే నా దగ్గరికి, ఇది దేవుడే లేడన్నావుగా. నేనే దేవుడును, మరి ఏ దేవుడు లేడు. నువ్వు నశించిపోవటం నాకు ఇష్టం లేదు నా కుమారుడా. నువ్వు చావటం నాకు ఇష్టం లేదు. నీకోసం చచ్చిన వాడిని నేను, నీకోసం చనిపోయి తిరిగి లేచిన వాడిని నేను ఉన్నాను. నువ్వెందుకు రా చావాలి? లే,
అని ఆ రోజు ఆయన నా జీవితాన్ని ఒక విప్లవాత్మకమైన మలుపు తిప్పాడు. ఆ అనుభవాలు, అనుభూతులు ఈ రోజుకి నేను మర్చిపోలేదు. ఈరోజు మీకు ఇది ఎందుకు చెప్తున్నానంటే, గుర్తుపెట్టుకోండి ఈ సంగతిలో. ఆయనే నిజమైన దేవుడు. అందరూ విడిచిన ఆయన నేను విడవడు. లోకమంతా నిన్ను అవమానపరిచి అవమానానికి అప్పచెప్పిన ఆయన అప్పచెప్పడు. ఎవరున్నా లేకపోయినా నాకు ఆ ఒక్కడు చాలు అనుకొని ఆయనకి కనెక్ట్ అయ్యి ఆయనతో నడుము బిడ్డ. ఆయన వైపు చూసి ధైర్యం తెచ్చుకో. ఈరోజు కన్నీళ్ళే అన్నపానాలుగా, అవమానాలు, తిరస్కారాలే నువ్వు ఫేస్ చేస్తుండొచ్చు. కానీ ఒక రోజు రాబోతుంది, దేవుడు నీకు తోడై ఉండి నిన్ను హెచ్చించే రోజు, నిన్ను ఆశీర్వదించే రోజు, పదుగుల్లో నిన్ను ఘనపరిచే రోజు. ఈరోజు ఎంత ఏడుపు ఏడుస్తున్నావో, ఎంత అల్లాడుతున్నావో, అదంతా ఆనందకరమైన సాక్ష్యం ఈనాడు నేను ఎలా చెప్తున్నానో అలాగే నువ్వు కూడా ఒకరోజు చెప్పే రోజు రాబోతుంది. వచ్చి తీరుతుంది. నన్ను దర్శించినదే ప్రభు నీ దాకా వచ్చాడు. అంగీకరించు, నీ హృదయంలో చేర్చుకో, కడిగేసుకో ఆయన రక్తంలో నీ పాపాలన్నీ.